హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు షాన్విస్ వ్లాగ్స్. ఈరోజు మనం పూరీలోకి చేసుకునే ఆలూ గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఈ కర్రీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదే కర్రీని పూరీలోకి, బగారా రైస్‌లోకి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఆ ప్రాసెస్ ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఆలూని ఇలా కట్ చేసుకొని, కుక్కర్‌లో కొన్ని వాటర్‌ని తీసుకొని, ఆలూస్‌ని కుక్కర్‌లో వేసుకొని, తగినంత సాల్ట్‌ని వేసుకొని 4 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా కుక్కర్ మూతని ఓపెన్ చేసి, ఇలా ఆలూస్ తొక్కని తీసి పక్కనుంచుకుందాం. మీడియం ఫ్లేమ్‌లో అయితే 3 విజిల్స్ ఇస్తే సరిపోతుంది. హై ఫ్లేమ్‌లో అయితే 4 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయండి. ఆలు ముక్కల్ని మరీ చిన్నగా కాకుండా, మరీ లావుగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోండి. ఇలా మొత్తం ఆలూస్‌ని కట్ చేసుకొని పక్కనుంచేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ ఉంచి 3 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని హీట్ చేసుకుందాం. ఇలా 3 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని వేసి హీట్ చేసుకున్న తర్వాత పోపు దినుసుల్ని, కొంచెం కరివేపాకుని, ఒక పెద్ద ఆనియన్‌ని సన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకోండి. ఆనియన్స్ గోల్డెన్ షేడ్ వచ్చేదాకా వేయించుకోండి. ఇలా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ఒక టమాటోని కట్ చేసుకొని ఇలా ముక్కల్ని యాడ్ చేసుకోండి. టమాటోలు మెత్తగా కుక్ అయ్యేదాకా ఇలా కలుపుతూ వేయించుకోండి. చూడండి, టమాటోలు అయితే కుక్ అయిపోయాయి. ఇప్పుడు హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్‌ని వేసుకొని వేయించుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేగిన తర్వాత రుచికి తగినంత సాల్ట్‌ని, కొంచెం పసుపుని, 1 స్పూన్ కారంని, 1 స్పూన్ ధనియా పౌడర్‌ని వేసి ఇలా కలుపుకోండి. ఈ మసాలాలన్నీ ప్యాన్‌కి అంటుకుంటాయి. అలాంటి టైంలో కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకొని ఇలా కలుపుకోండి. కొంచెం గరం మసాలాను కూడా వేసుకొని ఇలా కలుపుకోండి. ఒక గ్లాస్ వాటర్‌ని వేసుకొని ఇలా కలుపుతూ మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆలూస్‌ని ఇందులో వేసుకొని కలుపుకోండి. ఇలా మనం కట్ చేసుకున్న ఆలూస్ అన్నిటిని వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత స్టవ్‌ని లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలాగే వదిలేయండి. చివర్లో కొత్తిమీరను యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలపండి. అంతే, ఎంతో టేస్టీ అయిన ఆలూ కర్రీ రెడీ అయిపోయింది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీని మనం పూరీలోకి మరియు బగారా రైస్‌లోకి హ్యాపీగా తినేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఓసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.